మంజారి అడవి లోపల చాంబన్ కోతి ఇంకా అంబు ఉడత చాలా అల్లరి చేసే జంతువులు. ఒకసారి వాళ్ళు అడవిలో వెళుతున్నప్పుడు చంపా, నువ్వు అక్కడ ఏమైనా చూసావా? అది మన మాలకాకి గూడే కదా. ఆ, కాకి పిచ్చుక ఒకరికి ఒకరు ఫ్రెండ్స్. ఏంటి అలాగా? ఇది ఎప్పటి నుంచి? చంపా, నువ్వు ఇప్పుడు ఈ అడవిలో ఉండట్లేదా? అందరికీ విషయం తెలుసు. ఒకవేళ ఇది నిజమైతే మనం ఏదో ఒకటి చేద్దాం. సరేరా, దానికి ఒక మార్గం ఉంది. ఆ అల్లరి చేసే జంతువులు కాకి గూట్లో ఉన్న గుడ్లని చెట్లో ఉన్న రంధ్రం లోపల దాచిపెట్టేశాయి. ఇప్పుడు చూడు ఏం జరగబోతుందో అని. సరేరా సరేరా, కాకి ఉండే దగ్గరికి వెళ్దాం. సరే అంబు, పద పద వెళ్దాం. అంబు చింబు కలిసి మాదాకాకి గూటి దగ్గరికి వెళ్ళాయి. తర్వాత అక్కడున్న ఒక చెట్టు వెనక్కి వెళ్లి దాక్కున్నారు. కాసేపట్లోనే ఆ మాదాకాకి తన గూటి దగ్గరికి వచ్చింది. చంపా, ఆ మాదా కాకి ఇక్కడనే వస్తుంది. హహా, ఇప్పుడు చూడు ఇకపై ఉంటుంది అసలు తమాషా. అక్కడ చూడు, మాదా కాకి గూట్ లోపల వెళ్తుంది. నా గుడ్లు! నా గూటికి ఎవరొచ్చారు? ఎవరొచ్చి నా గుడ్లని దొంగలించుకొని వెళ్లారు? ఆ అవకాశాన్ని వాడుకొని ఆ అల్లరి చేసే జంతువులు చెట్టు వెనక నుండి బయటకొచ్చేశాయి. అప్పుడు ఆ మాదాకాకి దగ్గర చెప్పాయి, ఇదిగో నీకు తెలుసా, మేమిద్దరం కలిసి కోకిలా ఫ్రెండ్ ఈ గూట్ లోపల వెళ్ళడం నేను చూసాను. ఓహో, నేను ఆ కోకిల్ని నమ్మితే అది నన్నే మోసం చేసిందా? ఈ రోజు దాని పొగను నేను అణుచుతాను. ఈ రోజు ఇంకా మిగులుంది. పద వెళ్ళి చూద్దాం అక్కడ ఏం జరుగుతుందో అని. సరేరా, మనం గొడవలు పెట్టేద్దాం. రా, తొందరగా వెళ్దాం. ఏమైంది? ఎందుకింత కోపంతో ఉన్నావు? నా గుడ్డల్ని దొంగలించి ఏమీ తెలియనట్టు నటిస్తున్నావా? నా గుడ్డల్ని నాకు త్వరగా ఇచ్చేయి. గుడ్లు దొంగతనం చేశానా? నేనా? అవును, అది నువ్వే. నా కోసం నేనేమి ఉంచుకోనే? నీ గుడ్లోనే కదా నేను గుడ్లను పెడతాను. అబద్ధాలు చెప్పకు, నువ్వే నా గుడ్డల్ని దొంగలించావు. ఏ చంపా, అక్కడ చూడు, వాళ్ళిద్దరు గొడవలు పడుతున్నారు చూడు. ఈ విధంగా చేంబన్ ఇంకా అంబు వల్ల కోకిల ఇంకా మాదాకాకి మళ్ళీ శత్రువులైపోయారు. ఈ విధంగా ఒకరోజు చేంబను అంబు నది దాటుకొని పక్క గ్రామానికి వెళ్ళిపోయారు. కాకికి కోయిలకి జరిగింది గొడవ. అది చూడ్డానికి బాగా సరదాగా ఉండింది. కాకికి కోకిలకి గొడవ జరిగింది. అది చూడ్డానికి జాలీగా ఉంది. జాలీ జాలీ భలే భలే జాలీ. అరే, ఇక్కడ చూడు, మన గ్రామానికే వచ్చేసాం. హ, ఇప్పుడు పాట ఆగిపోయిందే. ఆ గ్రామపు అందాన్ని ఆనందిస్తూ వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు. అప్పుడే ఎదురుగా ఉన్న ఇంట్లో వాళ్ళు ఒక పక్షి గూటిని చూశారు. అందులో పండిపోయిన మామిడి పండు ఉంది. హే అంబు, కాస్త ఆగు. అలా చూడు, ఆ బోను లోపల నాకు నచ్చిన పండు ఉంది. నా నోరు ఊరిపోతోంది. రా, మన వెళ్ళి ఆ గూట్లో ఉన్న మామిడి పండ్లు తీసేద్దాం. చేంబన్ సహాయంతో విడుదలైన చిలకలు చేంబన్ అంబు వెనకాలే ఎగురుకుంటూ వెళ్ళిపోయాయి. ఎంత తీయటి పండు. ఏ చంపా, తొందరగా రా, అడవికి వెళ్దాం. నాకు కొంచెం భయంగా ఉంది. ఎందుకు? నాకు అదంతా తెలీదు. ఇది మన అడవి కాదు. ఇప్పుడు మన ఆట ఆడాలి. అప్పుడు మనం ఇక్కడ బాగా ఇరుక్కుంటాం.
అది ఊరో లేక అడవో నాకు సంబంధించి ఒక్కటే. అలా కాదు చంపా, అడవి అనేది మన ఇల్లు. అక్కడ మనకి ఫ్రీడమ్ ఉంది. ఇక్కడ మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. కానీ గ్రామం అబ్బా భయపడకు, మనం వెళ్దాం. ఏంటిది, మనం ఇప్పుడు ఇరుక్కుపోయాం. మమ్మల్ని వదిలేయండి, మేము ఏమి చెయ్యం. అలా చెప్పడం వల్ల ఏం ప్రయోజనం లేదు చంపా. మనుషులకి మన భాష అర్థం కాదు. రెండు చిలకలు ఒక చెట్టు కొమ్మపైన కూర్చుని జరిగే సంఘటనల్ని చూస్తూ ఉన్నాయి. వాళ్ళు మనకి నచ్చకపోయినా వాళ్లే మనకి సహాయం చేశారు. అవును, మనమే సహాయం చెయ్యాలి. వాళ్ళని మనం ఎలా కాపాడాలి? ఖచ్చితంగా ఒక దారి దొరుకుతుంది. పద మనం వెళ్దాం. మాతా కాకి, మాకు సహాయం చెయ్యి. మా స్నేహితులు బాగా చెక్కుల్లో పడ్డారు. మాకు సహాయం చేస్తావా? మీరంతా ఎవరు? విషయం ఏంటి? ఒక మనిషి నా స్నేహితుడైన ఎలుగుబంటిని, దాని తర్వాత ఉడతని తీసుకెళ్లిపోయారు. మాకు సహాయం చేయండి. మీరు బాధపడకండి, మేము వాళ్ళని కాపాడుతాం. వాళ్ళు ఎటువైపుగా వెళ్లారు? మా వెనకే రండి. మమ్మల్ని ఏమీ చెయ్యకండి, మమ్మల్ని వదిలేయండి. ఇంకెప్పుడు ఈ ఊరు వైపు రానే రాము. దయచేసి మమ్మల్ని వదిలేయండి. సంబా సంబా, నువ్వు ఎంత మాట్లాడినా కూడా మనుషులు మన భాషను అర్థం చేసుకోరు. ఏ కాకులు, ఏం చేస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. చెప్తున్నాను కదా. అరే, ఎందుకు ఇలా చేస్తున్నారు? వెళ్ళిపోండి. భగవంతుడా, అమ్మయ్య తప్పించుకున్నాం. అది సరే కాకి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను ఆహారాన్ని వెతుక్కుంటూ ఎప్పుడు ఈ గ్రామానికి వస్తా. మాదాకకి నువ్వు హెల్ప్ చేసిన వల్ల చాలా థ్యాంక్స్. మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం, దయచేసి మమ్మల్ని క్షమించండి. ఆ రోజు మేమే నీ గుడ్డుని తీసుకుని దాచిపెట్టి అబద్ధం చెప్పాం. అది నేను కాసేపు ముందే తెలుసుకున్నాను. అయినా కూడా సరే, కానీ మీకు సహాయం చేసింది నేను కాదు. హా? మాకు ఎవరు సాయం చేశారు? అదుగో ఆ చిలుకలే. ఆ గూడు లోపల మేము చిక్కుపోయాం. మీరే నాకు సహాయం చేశారు. మీరే కదా మమ్మల్ని కాపాడారు. మేము మీకు ఏదో ఒకటి సహాయం చెయ్యాలి కదా. మేము చాలా తప్పులు చేశాం, మమ్మల్ని క్షమించండి. అసలు దీనికి కారణమే మా పొగరే. దీని తర్వాత మేము ఎవరిని కష్టపెట్టాము. ఈ విధంగా మాదా కాకి ఆ రెండు చిలకలకి కృతజ్ఞతలు చెప్పి చేంబన్ ఇంకా అంబు వాళ్ళ అడవికే తిరిగి వచ్చేశారు. తిరిగి వచ్చినప్పుడు చేంబన్ దొంగలించిన క్యాప్ని తిరిగివ్వడానికి కూడా మర్చిపోలేదు. నాకేమీ వద్దు. నీవెందుకు బాధపడుతున్నావు? నాతో ఆడడానికి ఎవ్వరూ లేరు. అయ్యో, దానికోసమా? నేను ఉదయం నుంచి ఇక్కడ చూస్తున్నా. ఇక్కడ ఎవ్వరూ కనబడలేదు. అదుగో ఆ చెట్టు పైనే కోతులు ఉన్నాయిగా. నీవు వారితో ఆడుకోవచ్చుగా. నేను? అవును, కళ్ళు మూసే ఆటలు, ఎగిరే ఆటలు, అక్కడ ఎన్నో ఆటలు ఆడుతున్నాయి. అయితే నేను అక్కడికి పోతా. చిలగమ్మ, మరలా కలుస్తా.
ఆడండి. గొన్న ఏనుగు వచ్చేస్తుంది హోయ్ పాము లాంటి తొండమేనుగు వస్తుంది హాయ్ వెంట్రుక లాంటి తోగ ఏనుగు వస్తుంది హాయ్ మిత్రులారా, నేను కూడా ఆడుతాను. ఏమిటి, మాతో కలిసా? గొన్న ఏనుగు వచ్చింది హాయ్ పాము లాంటి తొండమేనుగు వచ్చింది హాయ్ వెంట్రుక లాంటి తోకున్న ఏనుగు వచ్చింది హాయ్ మిత్రులారా, నాతో ఎవ్వరూ ఆడుటలేదు. నేను మీతో ఆడతా. ఆడుకుందా. నీకు చెట్టు ఎక్కటం తెలుసా? రాదు. నీకు ఇలాగ ఊగటం తెలుసా? రాదు. నీకు ఇట్లాగ తోకతో వేలాడటం తెలుసా? అది రాదు. నీకు తోకతో వేలాడటం తెలుసా? లేకపోతే వెళ్ళు. ఏనుగు తిరిగిపోతుంది, ఏనుగు తిరిగిపోతుంది, ఏనుగు తిరిగిపోతుంది, ఏనుగు తిరిగిపోతుంది. ఆగరా అక్కడ, ఆగు 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 ఆగు. ఏనుగు తిరిగిపోతుంది. ఏమైంది? గుంటలో పడ్డాడు మనవాడు. మిత్రులారా, హోయ్ త్వరగా రండి. ఏరా, నాచే పట్టుకో. అంతటం లేదు. ఎగిరి పట్టుకో. ఇదిగో తోకను పట్టుకో. ఏరా మూర్ఖుడా, నీ తోక కాదు, నా తోక పట్టుకో. అంతటం లేదు. ఎగిరి పట్టుకో. అంతటం లేదు. వస్తుంది వస్తుంది. ఎరా ఎగురు, ఎగిరి పట్టుకో. ఏమైంది? ఏమైంది మిత్రులారా? మాతో ఉంటే కోతిపిల్ల గుంటలో పడింది. కాపాడ చాలా ప్రయత్నం చేశాము, ఉపయోగం లేదు. మీరు బాధపడకండి.
సరి అయిన సమయంలో వచ్చింది, కోతి పిల్లను కాపాడింది. ఏనుగు పిల్ల, నీతో ఆడనందుకు మమ్ము క్షమించు. మా మీద కోపమా? లేదు మిత్రులారా, నాకు ఎవరి మీద కోపం లేదు. ఇప్పుడు నాతో ఆడతారా అంతా? ఇప్పటి నుంచి ఎప్పుడూ మా మిత్రుడవే. ఏంటి ఇంత అల్లరి చేస్తుంది ఈ కోతి పిల్ల? మనల్ని మామిడి పండు తినకుండా చేసింది. ఇంత అల్లరి చేస్తుందా ఈ కోతి? ఆ కోతి చాలా అల్లరి చేసేది. తను చేసే అల్లరి వల్ల అడవిలో ఉండే మిగతా జంతువులు కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేవి. అదలా ఉండగా ఒకరోజు ఆ అడవిలో చెట్లని కొట్టడానికి కొందరొచ్చారు. వాళ్ళు అడవిలో ఉన్నటువంటి ఒక చెట్టుని కొట్టడం మొదలుపెట్టారు. బాబు నూలా, అడవిలో చెట్లు కొట్టేసేవాళ్ళు వచ్చినట్టుకున్నారు. నువ్వు అటువైపుకి వెళ్ళొద్దు. నువ్వు వాళ్ళ కంట్లో పడితే చాలా ప్రమాదం. సరే సరే, నేను చూసుకుంటానులే. అలా అయితే ముందు ఆ చోటుకి వెళ్ళి చూసి ఆ తర్వాతే మనం తినాలి. చెట్టుని ఎలా కొస్తారో నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. బాబు అటు వెళ్ళకో, నువ్వు వెళ్ళి అక్కడ నీ తోక జాడించకో. కొంచెం కూడా ఆలస్యం చేయకుండా నూలన్ కోతి కూడా అక్కడికి చేరుకుంది. ఆ సమయంలో చెట్టు కొట్టే వాళ్ళెవ్వరూ అక్కడ లేరు. వాళ్ళు పని ముగించుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. అక్కడికి వెళ్లిన నూలన్ కోతి వాళ్ళ ఆయుధాన్ని చేతిలోకి తీసుకుంది. దానితో ఆడటం మొదలుపెట్టింది. చివరికి నూలన్ కోతికి కూడా అదే జరిగింది. అలా అహంకారంతో అల్లరిగా ఉండే కోతికి ఆ రోజు తోక పోయింది. తోకలేని కోతి వెళ్తోంది, చూసారా? మేము చూస్తున్నామే. తోకలేని కోతిని అడవిలోని మిగతా మృగాలన్నీ వేళాకోళం చేస్తూ ఉండేవి. నూలన్ కోతికి చాలా బాధగా అనిపించింది. తను ఒక పెద్ద చెట్టెక్కి కూర్చుంది. అప్పుడే ఆ చెట్టుకున్న రంధ్రంలో ఏదో దగదగ మెరవడం తను చూసింది. ఏంటిది, దీపంలా ఉందే? తోకను కోల్పోయిన నాకు దేవుడిచ్చిన దీపమేమో ఇది. ఏది ఏమైనా సరే దీన్ని నా దగ్గరే ఉంచుకుంటాను. భయపడకండి, నేను మిమ్మల్ని ఏమి చేయను. మీకు సహాయం చేయడానికే నేను వచ్చాను. నాకు సాయం చేయడానికా? అదెలాగా? అవును, నేను నీ ఆశలన్నిటినీ నెరవేరుస్తాను. నా ఆశలన్నిటినీ నీ ఆశ ఏదైనా సరే నేను నెరవేర్చి ఇస్తాను.
కానీ 3 ఆశలు మాత్రమే అడగాలి. ఈ రోజు నాకంత అదృష్టమే. ఈ భూతం దగ్గర నుంచి 3 వరాలు కోరుకోవాలి. ఆ తర్వాత ఈ అడవిలో నేను ఒక మహారాజులా తిరుగుతాను. ముందుగా తెగిపోయిన ఈ తోకని అడుగుతాను. నాకు ముందుగా తెగిపోయిన నా తోక కావాలి. ముందు దాన్ని ఇవ్వు చూద్దాం. ఓ, దానికేముంది, వెంటనే చేస్తాను. ఇదిగో నీ తోక, తీసుకో. ఏయ్, ఏంటి భూతం పాడు చేస్తున్నావు? నేను అడిగింది ఈ తోక ఇంతకు ముందు నాకున్నట్టే ఉండాలి అని. ఓ, అంతేనా విషయం? శరీరానికే కదా పెట్టచ్చు. ఇందా తీసుకో. అయ్యయ్యో, ఏ భూతం, ఏం చేస్తున్నావు నువ్వు? ఎక్కడైనా తోక పొట్ట మీద ఉంటుందా? ఇంకెక్కడ పెట్టాలి? అరెరెరెరెరె, తోక ఎక్కడుంటుందో కూడా తెలియని తెలివి తక్కువ భూతంలా ఉన్నావే. తెలీదు యజమాని, నాకు తోక లేదు కదా. ఇలా చూడు, ఇదిగో ఇక్కడే ఉంటుంది. ఏంటి, అర్థమైందా? ఓ, అంతేనా? ఇదిగో ఇప్పుడే పెడతా. భలే భలే భలే, పోయిన తోక తిరిగి వచ్చేసింది. ఏయ్ భూతమా, ఇంకా మిగిలిన 2 వరాలు కోరుకుంటాను, నాకు ఇస్తావా? నీకు నేను 3 వరాలు ఇచ్చేశాను. ఆ? ఎప్పుడో? ఇప్పటిదాకా నువ్వు ఇచ్చింది 1 వరమే కదా. తోక తీసుకొచ్చి ఇచ్చింది, అది మొదటి వరం. తోకని శరీరంలో అంటించమన్నది 2వ వరం. తోకని మళ్ళీ మార్చి అతికించమన్నావుగా, అది 3వ వరం. ఆ? ఏంటిది? నేను ఒకటి అనుకుంటే ఇక్కడ ఇంకోటి జరుగుతోంది. తెలివి తక్కువ దద్దమ్మ కోతి, నీకు తోకైనా దక్కింది కదా, అదే పెద్ద అదృష్టమని సంతోషపడు. ఇకపైనైనా ఎవ్వర్ని ఇబ్బంది పెట్టొద్దు. నేను చెప్పింది అర్థమైందా? ఆ తర్వాత ఎప్పుడూ కూడా మిగతా ప్రాణుల్ని ఇబ్బంది పెట్టడం కానీ ఏడిపించడం కానీ తను చేసేది కాదు.